అన్న నమస్తే అన్న. నమస్తే, జై శ్రీరామ్. అన్న ఎట్లుంది ప్రచారం? చాలా అంగరంగ వైభవం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి లేదు. ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆవేదనతోటి, ఆక్రోషంతో, కడుపులో మంటతోటి ఉన్నారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినప్పటికీ కూడా చేసిన పనులు శూన్యం. అసలు ఏ ఒక్క ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధి, ఒక డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఒక షాదీ ముబారక్లు కానివ్వండి, సరే షాదీ ముబారక్ లో 4 5 వచ్చుంటాయి, కానీ ఒక డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రోడ్ల వ్యవస్థకు సంబంధించి చెత్తలు కానివ్వండి, రోడ్ల పైన డ్రైనేజీలు కానివ్వండి, ఎక్కడ చూసినా కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. యువకులకు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాపర్గా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసినటువంటి ఈ సందర్భం ఇక్కడ కూడా కనబడట్లేదు. ఈ పరిస్థితి మీరు ముఖ్యంగా గమనించాలి. ప్రజలు ఇక్కడ కోరుకుంటారు. ఈ రోజు ఏమంటారు తెలుసా? జూబ్లీ హిల్స్ ప్రజలు నువ్వు ఎక్కడ పోయి కదిలించినా, జూబ్లీ హిల్స్ లో ఏ మూల పోయి కదిలించినా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, ఇన్ని రోజులు మేము టీఆర్ఎస్ పార్టీని చూసినాము, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసినాము, ఇద్దరు మమ్మల్ని మోసం చేసిర్రు, కానీ ఈరోజు మేము బీజేపీకి ఓటేస్తాము, బీజేపీ ద్వారానే జూబ్లీ హిల్స్ లో సమస్యల పరిష్కారం జరుగుతుందని చెప్పి ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీని గెలిపించాలన్నటువంటి ఒక సంకల్పంతో ఉన్నారు. చాలా మంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అంటే సోషల్ మీడియాలో కేవలం బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్యన పోటీ ఉన్నది, అసలు బీజేపీకి ఇక్కడ అవకాశం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా, మీరేమో గెలుపు అవకాశాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కరెక్ట్ చెప్పారు కదా. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఇద్దరికి పోటీ ఉంది. నెంబర్ 2 స్థానంలో బీజేపీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటది. 2వ స్థానం కోసం వాళ్ళిద్దరు పోటీ పడతా ఉన్నారు. చూద్దాం 2వ స్థానంలో బీఆర్ఎస్ ఉంటుందా కాంగ్రెస్ ఉంటుందా మనం ఇప్పుడైతే చెప్పలేం. ఎందుకు గెలిపేయాల కాంగ్రెస్ పార్టీకి ఒకసారి చూడండి. ఇది ఇంత పెద్ద ప్రైమ్ లొకాలిటీ. ఇక్కడ చూసారా, ఒకసారి నేను అడుగుతున్నా ఈ నగర మేయర్ గారిని, ఇక్కడ ఉన్న కార్పొరేటర్లని, ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇది ఏం తెలుసు కండిషన్ అంటే ఈ దోమల ద్వారా డెంగ్యూ రోగాలు వచ్చి జనాలు చచ్చిపోతుంటే నిద్రపోతున్నారా? మీరు సిగ్గులేదా? మీకు నిద్రపోతున్నారా? అంటే మనుషులు చచ్చిపోయిన బోరబండ ప్రజల యొక్క ఓట్లు, నా జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క ఓట్లు, అంటే మైనార్టీల పేర్లు చెప్పి, మెజార్టీల పేర్లు చెప్పి, కులాల పేరు చెప్పి, మతాల పేరు చెప్పి జనాలని మోసం చేసి వాళ్ళ ఓట్లు తీసుకుంటూ గెలిచినటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ దొంగ నాయకులారా, కాంగ్రెస్ బుర్కా కప్పుకున్నటువంటి ఎంఐఎం అభ్యర్థులారా, ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు ఒకటే ఇక్కడ పోటీ జరుగుతుంది, ఒకటే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ కాదు. ఇక్కడ బీజేపీ వర్సెస్ నాన్ బీజేపీ, ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిపి ఒక అభ్యర్థిని నిలబెట్టారు. ఇక్కడ బీజేపీకి పోటీగా, అంటే కేవలం దొంగలందరూ కూడా ఇక్కడ ఒక్కటై ఏ విధంగా అయినా సరే బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో ఎదగనీయకుండా అడ్డుకోవాలి, ఇక్కడ నుండి ప్రజలకు ఇట్లనే అన్యాయం జరుగుతూనే ఉంటేనే వాళ్ళు మా కాళ్ళ చెప్పు చేతుల్లో ఉంటారు అన్నటువంటి ఆలోచనలు ఆడుతున్న బోరబండ ప్రజలారా, జూబ్లీ హిల్స్ ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారు, మీరు అంతకుముందు కాంగ్రెస్ పార్టీని చూసారు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని చూసారు. నిజంగా మీ ఇంట్లో ఏదైనా పథకం వచ్చిందా? మీ ఇంట్లో వాళ్ళు ఇస్తానటువంటి పెన్షన్లు మీకు వచ్చుంటే వాళ్ళకే ఓటేయండి. ఇంట్లో ఇద్దరికి పెన్షన్లు ఇస్తాను కాంగ్రెస్ పార్టీ కదా, ఇచ్చుంటే వాళ్ళకే ఓటేయండి. నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు కదా, ఇచ్చుంటే వాళ్ళకే ఓట్లేయండి. మహిళలకు 4,000 రూపాయలు 4,500 రూపాయలు ఇస్తా అన్నారు కదా, ఇచ్చుంటే వాళ్ళకే ఓట్లేయండి. లేకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇస్తాం, 6 నెలల లోపల మేము వచ్చిన 6 నెలల లోపల నిరుద్యోగమే లేకుండా చేస్తామన్నావు తెలంగాణ రాష్ట్రంలో, ఇచ్చుంటే వాళ్ళకే ఓటేయండి. కానీ మీకు చెప్పినవన్నీ బూటకపు హామీలైతే, దొంగ మాటలైతే ఒక్కసారి ఆలోచించండి. ఈ దొంగలకే మళ్ళీ ఓటేద్దామా మనం? ఇటువంటి కనీసము వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెట్టండి, రోజువారీ జీవితంలో వాళ్ళు చేయాల్సిన పనులు ఇటువంటి చెత్త. మీరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా రోడ్లు పచ్చిగా లేకుండా లేవు. ఎక్కడ చూసినా డ్రైనేజీలు పొంగి పొరుగుతున్నాయి, మురుగునీరు పొంగి పొరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా చెత్త బేసిక్ శానిటేషన్ లేవు. అంటే జూబ్లీ హిల్స్ ప్రజలకు స్వచ్ఛంగా, అంటే స్వచ్ఛ భారత్ లో ఏ విధంగా అయితే భారతదేశం మొత్తంలో ఒక నీట్నెస్ లో క్లీన్లీనెస్ అండ్ గ్రీన్లీనెస్ లో పోతా ఉంది కదా, మరి అటువంటి నీట్నెస్ లో బతికేటువంటి హక్కు లేదా? రోడ్ల పైన చెత్త లేకుండా జీవించే హక్కు జూబ్లీ హిల్స్ ప్రజలకు ఉందా లేదా? నేను అడుగుతా ఉన్నా. జూబ్లీ హిల్స్ ప్రజలు చనిపోతే వాళ్ళ వైకుంఠ ధామాల్లో 1 లక్ష, నేను విన్నా ఇక్కడ ఒక్కొక్కరు 30,000, 50,000, 60,000 కూడా జాగాలు అమ్ముకుంటారట. కాల్చాలంటే కూడా 40,000 ఇవ్వాలట శ్మశాన వాటికల్లో. అంటే చనిపోతే దహనాలు చేసుకోవాలన్నా ఇక్కడ ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ నేతలకు లంచాలు ఇచ్చి శవాలను కాల్చాలా? ఇక్కడ జూబ్లీ హిల్స్ లో శవాలను కాల్చాలన్నా కూడా లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటే ఇంత ఘోరం, ఇంత దౌర్భాగ్యం, ఇంత అన్యాయం మీరు ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదా? భాగ్యనగర్ బిడ్డలు కాదా? ఎందుకు ఈ అన్యాయం వీళ్ళకి జరుగుతుంది? ఈ అన్యాయాన్ని ప్రశ్నించద్దా?
వీళ్ళకి ఎదురు పోవాలా పోవద్దా? ఒక్క అవకాశం ఒకసారి ప్రశ్నించండి. మీరు గతంలో ఏం చేసిర్రు, గత 12 సంవత్సరాలకి ఏం చేసిర్రు, మరి మీరు ఏం చేయనప్పుడు ఒకసారి బీజేపీని ఎందుకు గెలిపించేదని మీరు మీ దగ్గరకు వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులను అడగమని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పుడు మీరేమో ఒక బీజేపీ కార్పొరేటర్ గా ఇట్లా చెప్తా ఉన్నారు కదా, గెలుపు అవకాశాలు బీజేపీకే ఉన్నాయని చెప్పేసి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కిషన్ రెడ్డి గారు మీరు ఏ పార్టీని గెలిపిస్తున్నారు, బీఆర్ఎస్ ని గెలిపిస్తున్నారా, కాంగ్రెస్ ని గెలిపిస్తున్నారా చెప్పండి అని చెప్పేసి సూటి ప్రశ్నలు వేసారు కదా, దాన్ని ఏ విధంగా ఇవ్వచ్చు అన్నట్టు. అంటే ఒక ఎమ్మెల్యేకి నమ్మకం లేదు కేంద్ర మంత్రి మీద, అంటే ఎవరిని గెలిపిస్తారు అని చెప్పేసి బీజేపీ అభ్యర్థిని కాకుండా ప్రశ్నించారు కదా, దాని ఏ విధంగా ఇవ్వచ్చు. రాజాసింగ్ గారి గురించి నేను ఇప్పుడు పెద్ద మాట్లాడను, ఎందుకంటే ఆయన మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యే. సరే సచ్చినా బతికినా ఆయన వేరే పార్టీకి పోయేటోడు కాదు. సరే ఆయనకి ఏదైనా ఆక్రోశం ఉండొచ్చు, ఏదన్నా ఉండొచ్చు, దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలే. అది రాజాసింగ్ గారి కడుపులో ఉన్న కక్క ఏదైతే కడుపులో కక్కాలనుకుంటున్నాడో ఆయన కక్కుంటాడు, ఆయన రేపు కక్కుతాడు, లేకపోతే డైరెక్ట్ పార్టీ ఆఫీస్ కక్కుంటాడు. కానీ ఏ రోజైనా ఆయన ఏ పార్టీ అయితే బోర్డుగా బీజేపీని దాటిపోయేటువంటి వ్యక్తి కాదు రాజాసింగ్. మరి రాజాసింగ్ గారిని తిట్టాల్సిన అవసరం మాకు లేదు, రాజాసింగ్ గారి గురించి మేము మాట్లాడదలుచుకోలేదు ప్రస్తుతం. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ కూడా విడుదలైంది. సో ఇక్కడ రోడ్ షోలు ఉండబోతా ఉన్నట్టు, మీటింగ్లు ఉండబోతా ఉన్నట్టు విడుదలైంది కదా. సో అట్లనే ఇక్కడ లంకల అభ్యర్థి దీపక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని గెలిపించుకోవడానికి కేంద్రానికి సంబంధించిన ఎవరైనా పెద్ద వ్యక్తులు నాయకులు వచ్చే అవకాశం ఉన్నదా? ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేకపోతే రామచంద్రరావు గారు రోడ్ షోలు ఈ కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఉంటాయి, భారీగా ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ప్రణాళిక ఇప్పుడు కూడా ఊపు అందుకుంది ఆల్రెడీ. ఎన్నికల వేడి అనేది లాస్ట్ ఒక 10 days లోనే కదా ఊపు అందుకునేది. ఖచ్చితంగా అగ్రనాయకులు కూడా ఇక్కడికి వస్తారు. ఈ రోజు కూడా అప్పుడు మహాపాదయాత్ర అనేక చోట్ల ప్లాన్ చేసుకుని ఉంది. మన అనేక మంది సెంట్రల్ మినిస్టర్లు కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రచార సారథ్య జరుగుతూ ఉంది. రామచంద్రరావు గారి నాయకత్వంలో ఇక్కడ జూబ్లీ హిల్స్ లో మరి భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది ప్రచారంలో. ఖచ్చితంగా అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా టైం ప్రజలు ముఖ్యంగా ఇక్కడ ప్రచారం సమస్య కాదండి. జూబ్లీ హిల్స్ ప్రజలు స్వచ్ఛందంగా ఆలోచిస్తారు. ఏ కాడికి వేయాలి, నేను ఎందుకు వేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి నేను అడుగుతున్నా. ఒక రీజన్ చెప్పమనండి. ఎంఐఎం పార్టీకి ఎందుకు ఓటేయాలి? ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ అంశం ఇప్పుడు వేడి మీద ఉన్నది కాబట్టి, సో నవీన్ యాదవ్ అనే ఒక వ్యక్తి బీసీ యాదవ్ అంటే బీసీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, క్యాండిడేట్ కాబట్టి ఆయననే గెలిపించుకోవాలన్న ఆ నేపథ్యంలో పోతా ఉన్నారు కదా బీసీ కాబట్టి. చాలా సంతోషము. బీసీల మీద అంత ప్రేమ సడన్ గా వచ్చిన కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతున్నా ఈ రోజున, ముఖ్యమంత్రి గారు మీరు రిజైన్ చేయండి, వెంటనే ఒక బీసీని ముఖ్యమంత్రి చేయండి. మీ మంత్రివర్గంలో ఇంకో 4 బీసీ మంత్రులను చేర్చుకోండి. బీసీని నగర మేయర్ చేయండి. దొంగ బీసీని కాకుండా అసలు బీసీని తీసుకొచ్చి నగర మేయర్ చేయండి. దొంగ సర్టిఫికేట్లు పెట్టిన బీసీలను కాదు, అసలు బీసీలను తీసుకొచ్చి నగర మేయర్ గా చేయండి. నగరంలో బీసీ మంత్రుల సంఖ్య, నగరంలో మరి ఏం బీసీ మంత్రి చేయలే కదా. ఇక్కడ నగరంలో ఏ మంత్రివర్గంలో ఎవరిని తీసుకోలే కదా. బీసీలను తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వండి, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వండి. నీకు ఉన్నటువంటి నామినేటెడ్ పోస్ట్ భర్తీ చేసేటప్పుడు బీసీలు గుర్తురాదు, నీకున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ చేసేటప్పుడు గుర్తురారు, నీకున్నటువంటి అనేక రకాల స్థానిక వాళ్ళకి పార్టీ అంతర్గతంగా సంబంధించిన పోస్ట్ ఇచ్చేటప్పుడు బీసీలు గుర్తుకురారు. నీ ముఖ్యమంత్రి సీటుకి బీసీ గుర్తుకురాడు, నీ ఉప ముఖ్యమంత్రికి సీటుకి బీసీ గుర్తుకురాడు. కానీ కేవలం జూబ్లీ ఎన్నికలకు మాత్రం బీసీల ఈక్వేషన్ గుర్తొస్తుందా? సిగ్గుందా కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నా. బీసీల కోసం ఏదైనా చేసిన పార్టీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ. నేషనల్ బీసీ కమిషన్ పెట్టి దానికి కాన్స్టిట్యూషనలైజేషన్ అంటే చట్టబద్ధత కల్పించి, రాజ్యాంగబద్ధత కల్పించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నేషనల్ బీసీ కమిషన్ కాన్స్టిట్యూషనలైజేషన్ భారతీయ జనతా పార్టీ. విశ్వకర్మ యోజన పేరుతోటి బీసీ చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు రుణాలు ఇచ్చి వాళ్ళని బాగు చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక శాతం కేంద్ర మంత్రులు ఓబీసీలు. ఈ దేశంలో ఉన్న అత్యధిక శాతం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ బీసీలు. తెలంగాణకు సంబంధించినటువంటి ఈ బీసీ 42% రిజర్వేషన్ చట్టం చేస్తలేదు కదా, కేంద్రంలో ఉన్నది బీజేపీ అని చెప్తా ఉన్నారు. బీజేపీ చాలా క్లియర్ గా అయిపోయినా కదా. బీసీ రిజర్వేషన్ కి బీజేపీ మద్దతు 100% ఉంటది. కానీ ముస్లింలను తీసేయండి అంటే బీసీ రిజర్వేషన్ గత ఎన్నికల్లో ఏం జరిగినాయండి? నువ్వు ఇచ్చిన రిజర్వేషన్లు ఎంత, నువ్వు ఇచ్చిన రిజర్వేషన్లోంచి నువ్వు మళ్ళీ పెంచిన రిజర్వేషన్ అని తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తా అంటే బీసీలకు, మా హిందూ బీసీలకు అన్యాయం జరిగి వేలం కూర్చోబెట్టుకుంటే మేము చెప్పుకుంటాము. నువ్వు తుర్కోనికి పెట్టాలనుకుంటే వాళ్ళకి పెట్టండి, మాకు ఇబ్బంది లేదు. వేరే మతస్థులకు పెట్టాలంటే పెట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ బీసీల పేరుతో బీసీలకు రావాల్సిన వాటాను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద వేరే మతస్థులకు ఇస్తా అంటే మేము ఒప్పుకోము. మతపరమైనటువంటి రిజర్వేషన్లు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకము. 100% మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఏ పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోము ఖచ్చితంగా. కాబట్టి బీసీ రిజర్వేషన్లో ముస్లింలను తీసేసేయండి, భారతీయ జనతా పార్టీ
పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తుంది. చేయమని దమ్ముంటే ఎందుకు చేస్తలేడు? అంటే కేవలము బీసీలను అన్యాయం చేయడం కోసమే, బీసీలను అన్యాయం చేయడం కోసం. సరే, ఇప్పుడు సబ్జెక్ట్ తక్కువ కాబట్టి నేను చెప్తా. అసలు కులగణన సర్వే రాష్ట్రంలో జరిగినప్పుడు అతిపెద్ద స్కామ్ ను బయట పెట్టింది నేనే. బీసీలను 54% ఉన్న బీసీలు 45% ఏ విధంగా తగ్గిర్రు? ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కుట్ర కాదా? ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క కుట్రనా కాదా? ఎందుకంటే బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ప్రాబ్లం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, అగ్రవర్ణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, దొరల పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీసీల పార్టీ భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ గారు బీసీ, బండి సంజయ్ గారు బీసీ, నేషనల్ రాష్ట్ర అధ్యక్షుడిగా, నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి. అనేక మంది యువమోర్చా, వరుసగా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు అందరూ బీసీలే. డాక్టర్ లక్ష్మణ్ గారు నేషనల్ భారతీయ జనతా పార్టీలో ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసిన బీసీలను, నేషనల్ ఓబీసీ కమిటీని పెట్టి, మోర్చాను పెట్టి, దాన్ని జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మణ్ గారిని పెట్టి ఆయనకి పార్లమెంట్ సభ్యులు చేసి ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులుగా పెట్టింది. అంటే మా పార్టీలో బీసీలు అనేది టాప్ టు బాటం వరకు కంప్లీట్ కమిటీలు ఉంటాయి. మేము ఇన్స్టిట్యూషనలైజ్ చేసినాం భారతీయ జనతా పార్టీలో. బీజేపీలో అంతర్భాగంగా ఇన్స్టిట్యూషనలైజ్ చేసినాం. నువ్వు ఇచ్చినావు, నీ పార్టీలో ఎవరికి ఇచ్చినావు చెప్పు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎవరు టికెట్ ఇవ్వాలన్నా డాక్టర్ లక్ష్మణ్ గారి సంతకం పెట్టుకోవాలి, ఆయన దృష్టికి రావాల్సిందే. ఆ స్థానంలో మేము బీసీలు అనుకుంటున్నాం. కాబట్టి ఈ సొల్లు మాటలు వద్దు, దొంగ మాటలు వద్దు. కాంగ్రెస్ పార్టీ కట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. నిజంగా బీసీల పక్షాన నిలిచింది, పోరాడింది భారతీయ జనతా పార్టీ. ఈరోజు బీసీలను చీల్చే కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హిందూ సమాజాన్ని చీల్చేటువంటి కుట్ర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. హిందువులారా ఏకంగా నిజంగా చెప్తున్నా, ఇంత అన్యాయం చేయడము కరెక్ట్ కాదు. అంటే కేవలము ఒక పోలరైజ్ చేసి ఒక వర్గానికి సంతృష్టి కలిసి నేను ఒకటి అడుగుతున్నా సార్. ఇదే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే గంట ముందు ఈ దేశ అత్యున్నత, అంటే మనందరం కూడా రెస్పెక్ట్ చేయాల్సినటువంటి భారతదేశ ఆర్మీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి సంబంధించిన స్థలాన్ని తీసుకెళ్లి ఒక వర్గానికి సంబంధించినటువంటి గ్రేవ్ యార్డ్ డిక్లేర్ చేస్తారు. ఈ దేశంలో ఎక్కడైనా ఈ విధంగా ఒక ముస్లిం గ్రేవ్ యార్డ్ ని అట్లా ఒక కులానికి ఇచ్చేయడం అనేది జరిగిందా? తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు జరిగింది? జూబ్లీహిల్స్ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేటటువంటి కొన్ని గంటల ముందే ఎందుకు జరిగింది? మీరు చెప్పండి. ఇది కేవలం ముస్లిం ఓట్లను పోలరైజ్ చేసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డ్రామానా కాదా? మోసపోకండి మిత్రులారా. ఒక భారతదేశ సైన్యులకు సంబంధించినటువంటి స్థలాన్ని తీసుకెళ్లి మీరు ఒక వర్గానికి అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే సిగ్గుచేటు. ఇప్పటికైనా జూబ్లీహిల్స్ ప్రజలు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. ఎంత అన్యాయం చేస్తున్నారంటే ఈ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఓట్లు ముఖ్యం. అది ఏ విధంగానైనా ఈ దేశంలో ఉన్న ప్రజలను కులాల పేరు, మతాల మేము ముస్లింలకు వ్యతిరేకమా? ఈరోజు నేను చెప్తున్నా, ముస్లిం మహిళలకు 3 తలాక్, ట్రిపుల్ తలాక్ అవుతుందో, ట్రిపుల్ తలాక్ పేరుతోటి అన్యాయం చెప్తా. అంటే ఇప్పుడు ఈయన నా భర్త అనుకో, లేడీ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఈయన మీద నాకు కోపం వచ్చింది అనుకో, ఇది తలాక్ అంటే కథం అయిపోయి విడాకులు మాట. అంటే ఆమె ఎటైనా పోని నిక్కా హలాల్ అంటే మామతో పని అవన్నీ చెప్పకూడదు, అవన్నీ వాటిని మాట్లాడితే కూడా బాగా. అంత అత్యంత క్రూరమైనటువంటి సన్నివేశాలతోటి ముస్లిం మహిళను ఒక సెక్స్ సింబల్స్ గా అన్యాయంగా చూసినటువంటి ఒక సమాజానికి గుణపాఠం చెప్పి నిజమైన పేద ముస్లింలకు న్యాయం జరగాలి. ముస్లిం మహిళలు మా చెల్లెలు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఏ విధంగా అయితే ఆ రోజు చెప్పిండో ముస్లిం మహిళలు మా చెల్లెలను నిజంగా గౌరవించడం, అదే స్ఫూర్తితోటి ముస్లిం మహిళలను గౌరవించడానికి, చెందిన మా చెల్లెలను రక్షించడానికి ట్రిపుల్ తలాక్ చట్టం చేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వర్క్ బోర్డు పేరుతోటి మీకు తెలుసా, ఈ దేశంలోని 3rd లార్జెస్ట్ బ్యాంక్ ల్యాండ్ బ్యాంక్ అక్విజిషన్ వర్క్ బోర్డు. ఢిల్లీలో లేకపోతే బాంబేలో పెద్ద పెద్ద స్టార్ హోటల్ ఉంటాయి, రోజుకి కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. దానికి రెంట్ ఎంతో తెలుసా? సంవత్సరానికి ₹1,00,000. ఏ పేదోనికి నువ్వు ఆ పైసలు తీసుకెళ్లి పెట్టినావు? ఏ పేదోని చదివించినావు? ఏ పేద ముస్లింలు ఎక్కడ చదివించినావు? ఆ డబ్బుతోటి, వర్క్ బోర్డు మీద వచ్చిన డబ్బులతోటి ఏ పేద ముస్లిం నువ్వు చదివించినావు? ఏ పేద ముస్లింకి వైద్య సాయం చేసినావు? ఏ పేద ముస్లిం అథ్లెట్ కి నువ్వు తీసుకెళ్లి ఆయనకి ఆర్థిక సాయం చేసి ఆయన స్పోర్ట్స్ లో రాణించే విధంగా చేసినావు? ఏ విధంగా సాయం చేసినావు? ఏ ముస్లిం సహకరించినావు? ఏ ముస్లిం ఆడబిడ్డ కుంకుమ దిద్దినావు? అంటే ఆమె ప్రైడ్. ఈరోజు దేశంలో కులాలకు మతాలకు అతీతంగా ప్రతి మహిళకు ఇచ్చేటువంటి పావలా వడ్డీ రుణాలు ఏవైతే ఉన్నాయో పూర్తి వడ్డీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కడతా ఉంది. ఈ రోజున కేంద్ర బీజేపీ ప్రభుత్వం కడతా ఉంది. ముస్లిం మహిళలు కూడా దాంట్లో లబ్ధిదారులు గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఈ తలాకే కాదు, ఈ పావలా వడ్డీ పథకాలే కానీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ కింద 30% సబ్సిడీస్ ఉన్న దాంట్లో ముస్లిం మహిళలు ఉన్నారు. ముద్రా లోన్స్ తీసుకున్న దాంట్లో ముస్లిం మహిళలు ఉన్నారు.
అదే కాబట్టి ముస్లిం మహిళల యొక్క అప్లిఫ్మెంట్ కోసం ఉన్నది మేము. ముస్లిం మహిళలారా, అక్క మీరే మా సోదరు, మా తోబుట్టువులు, మీరు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉంటారు. నరేంద్ర మోడీ గారికి ఓటేస్తారు ఖచ్చితంగా. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? లంకాల దీపక్ రెడ్డి బీజేపీ అభ్యర్థి, ఒకవేళ గెలిచే అవకాశాలు ఉంటే ఎంత మెజార్టీతో గెలిచినా గెలుస్తాం. మెజార్టీ ఎంతైనా రావచ్చు. ప్రజలు ఇంకా టైం చాలా ఉంది. ఒక్కోటి గెలిచినా ఇప్పుడు పూర్తిగా 40,000 50,000 మెజార్టీతో కూడా గెలవచ్చు. 10 ఓటుతో గెలిచినా గెలిపచ్చు. గెలుపు అనేది ముఖ్యం. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రౌడీయిజం చేస్తుంది. మీరు చూసిరు మొన్న సిటీలో ఉన్నటువంటి గూండాలను, రౌడీ షీటర్లు అందరూ కూడా వాళ్ళ నామినేషన్ లో పెట్టుకురు. మరి రౌడీ షీటర్లకు ఓటేద్దామా? ఈ రోజు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు డ్రగ్స్ లకు బానిసలు చేసిన యువకులు, అటువంటి డ్రగ్స్ కి యువతను బానిసలుగా చేసినటువంటి ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా? లేకపోతే జూబ్లీ ప్రజానికం కోసం పోరాటం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేద్దామా? మీరు ఆలోచన చేసుకోవాలి. కాబట్టి గెలుపు అనేది ఇక్కడ ముఖ్యం. గెలుపు ఈరోజు ఇటువంటి దరిద్రపు దౌర్భాగ్యం నుండి జూబ్లీ హిల్స్ ప్రజలు బయటపడాలంటే, జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు వాళ్ళకు చేరాలంటే, జూబ్లీ హిల్స్ ప్రజలకు న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ గెలవాల్సిన అవసరం. సో ఇది మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ అన్న గారితో మాట ముచ్చట. ఇక్కడ